రామాయణంలో కథానాయకులు ఇద్దరు. ఒకటి రామచంద్రమూర్తి అయితే మరొకటి హనుమంతుల వారు. వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి శనివారం రోజున రుద్ర వీర్య సముద్భవుడిగా హనుమంతుడు అవతరించాడు అని మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ వీడియో ద్వారా హనుమంతుని యొక్క మహిమలు గాని, ఆయన చేసినటువంటి కార్యాలు గాని వీటేవిటిని మేము ప్రస్తావించాలి అని అనుకోవట్లేదు. ఒక గురువుగా ఆయన ఇస్తున్నటువంటి సందేశం ఏమిటి, ఆయన తత్వం నుండి మనం గ్రహించవలసినటువంటి విషయాలు ఏమిటి అన్న విషయాన్ని మాత్రమే ఈ వీడియోలోని చర్చించదలుచుకున్నాం. రామాయణం మొత్తం మీద హనుమంతుడు మాత్రమే ఏకైక పాత్రగా కలిగి ఉన్నటువంటి కాండ ఏదైనా ఉంది అంటే అది సుందరకాండ. ఆయన ఒక్కడే మొదటి నుంచి చివరి వరకు ఆ కాండ మొత్తాన్ని ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో నడిపించాడు అని అందరిలో ఏమాత్రం సందేహం లేదు. అలాంటి సమయంలో హనుమంతుడికి ఇంత కార్యాన్ని నెరవేర్చడానికి గల గొప్ప లక్షణాలను రామాయణంలో సుందరకాండ మనకి ఈ విధంగా తెలియజేసింది. ఈ 4 లక్షణాలు కేవలంగా ఆధ్యాత్మిక జీవితంలో మాత్రమే కాకుండా బాహ్య లౌకిక జీవితంలో కూడా అనేక విధాలు ఉపయోగపడతాయి. విద్యార్థి దశ నుండి చివరి అంకమైనటువంటి జీవిత సాధన, ఆధ్యాత్మిక సాధన వరకు కూడా ఈ లక్షణాలు ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎవరికైతే ఈ లక్షణాలు ఉంటాయో వాళ్ళని కార్యసాధకులు అని మనం పిలుస్తూ ఉంటాం. ఏ కార్యం సాధించాలన్నా ప్రతి మనిషికి ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు 4. ఇవి మనం హనుమంతుని ద్వారా మాత్రమే గ్రహించగలం. ఎందుకంటే ఆయన అంత సర్వసమర్థుడు. మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే ధృతి. ధృతి అంటే చేసేటువంటి పని పట్ల పట్టుదల, ధైర్యముతో నేను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాను అనేటువంటి మన యొక్క మానసికమైనటువంటి బలమే ధృతి. ఈ ధృతి ఉన్నటువంటి వారు జీవితంలో ఏదైనా సాధించగలరు అని హనుమంతుడి ద్వారా మనం తెలుసుకోవచ్చు. మరి ధృతి ఒక్కటి ఉంటే సరిపోతుందా అంటే కాదు. ధృతితో పాటు ఉండవలసినటువంటిది దృష్టి. ఒక పనిని, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని చేస్తున్నప్పుడు ఆ లక్ష్య సాధనకు మనం చేసే పనిలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడతాయి, లేకపోతే దానివల్ల వచ్చేటువంటి పర్యవసానాలు ఎలా ఉంటాయి అన్నది గమనించవలసింది కూడా చాలా ముఖ్యం. దీనినే మనం ప్రస్తుత ఆంగ్ల పరిభాషలో విజన్ అని కూడా అంటూ ఉంటాం. కాబట్టి ధృతి, దృష్టి ఈ 2 లక్షణాలు కూడా ప్రతి మనిషికి ఉండాలి. ఇక మూడవది మతి. మతి అంటే సులువుగా అర్థమైనట్టు చెప్పుకోవాలంటే నాలెడ్జ్ అని కూడా అనొచ్చు. ఒక పనిని పూర్తి చేయడానికి కావలసినటువంటివి ఏమిటో ముందుగానే తెలుసుకుని ఉండాలి, లేకపోతే ఆ పనిని పూర్తి చేయలేము. దీనిని బట్టే మన కార్యము ఏ విధంగా సాగుతుంది అనేటువంటిది మనకు తెలుస్తుంది కాదు. ఏ రకమైనటువంటి పర్యవసానాలు కలుగుతాయో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఏ విధంగా ప్రవర్తించాలో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. దానినే మనం మతి అని అంటున్నాం. ఇప్పటికే మనం 3 లక్షణాలను తెలుసుకున్నాం: ధృతి, దృష్టి, మతి. మరి ఈ 3 ఉంటే ఏ కార్యాన్నైనా సాధించగలమా అంటే కాదు. అసలైనటువంటిది ఉండవలసినటువంటిది సమర్థత. దాన్నే మనం దాక్ష్యం అంటున్నాం. ఈ దాక్ష్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఆ పనిని చేయగలిసినటువంటి సమర్థతను కలిగి ఉంటారు. కొన్నిసార్లు కొంతమందికి పైన చెప్పినటువంటి ధృతి, దృష్టి, మతి ఉన్నప్పటికీ చెయ్యగలిసినటువంటి సమర్థత లేకపోతే ఆ కార్యం ఎప్పటికీ విజయం చేకూర్చదు. కాబట్టి ఈ 4 లక్షణాలు కూడా ప్రతి మనిషికి ఉండాలి. సీతాన్వేషణకి దక్షిణ దిక్కుకు బయలుదేరినటువంటి వానర సేనకు అంగదుడు నాయకత్వం వహిస్తే ఈ లక్షణాలన్నీ గమనించినటువంటి రామచంద్రమూర్తి ఆయన అంగుళీయకమును కేవలంగా హనుమంతుడికి మాత్రమే అనుగ్రహించాడు అంటే ఆయన ఏ రకమైనటువంటి కార్యసాధకుడో మనందరం గమనించాలి. ఇటువంటి గొప్ప కార్యసాధక లక్షణాలు కలిగి ఉండి రామకార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసాడు కాబట్టే హనుమంతుడు మన భారత వీరులకు ఆదర్శప్రాయుడయ్యాడు. హనుమత్ సాధన అంటే కేవలంగా హనుమన్ మంత్రజపమో, హనుమాన్ నామజపమో చేయడం మాత్రమే కాకుండా ఇటువంటి లక్షణాలను మనలో కూడా పెంపొందించుకొని మన లక్ష్య సాధనకు ప్రయత్నం చేయాలి. ఈ వీడియోలో ముందు చెప్పినట్లుగా ఇందులో ఏ రకమైనటువంటి మహిమలు కాకుండా నిజంగా హనుమంతుడిలో ఉన్నటువంటి లక్షణాలను మనం గ్రహించి మన మార్గాల్లో మనం విజయం సాధించాలి అని చేసేటువంటి ప్రయత్నమే. ఈ ప్రయత్నం గనక మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.
స్వస్తి.